హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే కదండి, చికెన్ బిర్యానీ చేశానన్నమాట. సో చికెన్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్ ఇంకా తిందాము. సండే అంటే బిర్యానీ, చికెన్, మటన్ ఇలాంటివన్నీ ఉండాలి కదా. ఇలా చికెన్ పీస్ ఇలా పెట్టుకొని అందులో ఆనియన్ కూడా తింటూ సో బిర్యానీ మనకి ఎప్పుడు ఇలా చూసారా, ఇలా పుల్లుగా రైస్ అనేది దీనికి దానికి సపరేట్ ఉండాలి. ముక్క కూడా చాలా చక్కగా, మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఉండకూడదండి. అప్పుడు బిర్యానీ మనం ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. సో నేను చేసే బిర్యానీ ఎంత తిన్నా ఎగిడి కొట్టకుండా, అంటే మనకు వద్దు అనిపించకుండా ఇంకా తినాలనిపించేలాగా ఎలా చేశాను ఏంటి అనేది మీకు కావాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వచ్చేయండి, బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి చూసేద్దాము. 1/2 kg చికెన్తో బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. సో చికెన్ తీసుకొని మంచి క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, లెమన్ ఇవి మొత్తం మ్యారినేట్ చేసేసి 1 గంట పాటు పక్కన పెట్టుకుందామండి. సో మనం 1/2 kg చికెన్ తీసుకున్నాం కదా, దీనికి గ్రేవీ ఎలా చేయాలి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ గ్రేవీ అండి. సో పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, టమాటో ఇదేంటంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. మెయిన్ ఫ్లేవర్ ఇదే వస్తుంది అనమాట. సో చూసారా, ఇలా ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg రైస్ తీసుకుందాము. రైస్ కూడా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకొని మనం అది అరగంట పాటు నానాలి. ఇప్పుడు ఆయిల్, నెయ్యి తీసుకొని ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని పొడవుగా ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఆల్ గరం మసాలా తీసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే పేస్ట్ మనం రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా తిప్పుకుందాము. ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని మొత్తం తిప్పేసేసుకొని ఇప్పుడు మనం బిర్యానీ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మనం సాహీ బిర్యానీ మసాలా వేసుకుంటున్నామండి. మసాలాకు సంబంధించి మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మసాలా ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఆ చికెన్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రైస్కి సరిపడా వాటర్ తీసుకొని దానిలో పుదీనా, కొత్తిమీర, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులండి అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే మనం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. లాస్ట్లో మనం లెమన్ పిండడం వల్ల ఏంటంటే రైస్ ఏంటంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. సో మీరు ఈ బిర్యానీ ఖచ్చితంగా కరెక్ట్గా ఇలాగే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా కరెక్ట్గా చేస్తే ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, మనకైతే రైస్ అయితే ఇలాగా 70% కుక్ అయితే చాలండి. మనం ఏదైతే చికెన్ తీసుకున్నాం చూసారా, ఆయిల్ అనేది లేదండి. అలా చేసుకుంటే మనము ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రైస్ అంతా ఇలా వేసుకున్నాం కదా, ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా జల్లేసుకొని, సో కొంచెం గీ కూడా పైన అలా డెకరేషన్ చేసేసుకొని, ఇంకా మనం ఏదైతే బిర్యానీలో వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా 1 గ్లాస్ తీసుకొని, టీ గ్లాస్ అంతా, సో మూత పెట్టేసి కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే బిర్యానీ చాలా కరెక్ట్గా వస్తుందండి. మీకు కావాలంటే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. చూసారా, వెరీ యమ్మీ అండి, బిర్యానీ సూపర్గా వచ్చింది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. నేను చేసినట్టు చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకే అండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.